బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ మొదలైంది. కవిత పేరు మారబోతుందా? పేరులో అక్షరాల మార్పుతో రాజకీయ భవిష్యత్తు మారుతుందా? తమిళనాడు సీఎం విజయ్తో అనుబంధం ఉన్నటువంటి జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్తో అయితే మరి తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. హైదరాబాద్లోని కవిత నివాసంలో ఈ సమావేశం జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. విజయ్ రాజకీయ భవిష్యత్తును ముందే అంచనా వేసినటువంటి జ్యోతిష్యుడిగా రాధన్ పండిట్ పేరు అయితే ఇటీవల తమిళనాడులో మారుమోగుతోంది. మరి విజయ్ సీఎం అవుతారని ఆయన ముందుగానే చెప్పినట్లుగా అయితే పలు కథనాలు కూడా పేర్కొంటూ ఉన్నాయి. మరి ఇప్పుడు అదే జ్యోతిష్యుడితో కవిత భేటీ కావడంతో కవిత రాజకీయ భవిష్యత్తు పైన ఏమైనా సలహాలు తీసుకున్నారా అనేటువంటి చర్చ మొదలైంది. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం కవిత పేరులో మార్పులు చేయడం పైన చర్చ జరిగినట్లుగా కూడా సమాచారం. అయితే మరి ప్రస్తుతం ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత పేరుకు బదులుగా మరి కవిత పేరుతో వెళ్ళేలాగా లేకపోతే ఇక కవిత డీగా మార్చుకునేలాగా అయితే అనేటువంటి ఆప్షన్లు కూడా పరిశీలించినట్లు తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క పేరు మార్పు సూచన పైన అయితే కవిత నుంచి అధికారికమైనటువంటి ధృవీకరణ అయితే ఇప్పటి వరకు లేదు. అందుకే మరి ఇవి ప్రస్తుతం ప్రచారంలో ఉన్నటువంటివి అలాంటి వివరాలుగానే అయితే చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో కవిత రాజకీయ ప్రయాణం పైన కూడా రాధన్ పండిట్ ఏమైనా సూచనలు చేశారా అన్నటువంటి ఆసక్తి నెలకొంది. ఇటీవల తమిళనాడులో విజయ్ రాజకీయ ఎదుగుదలను కవిత ఇక పలుమార్లు కూడా ప్రస్తావించడం జరిగింది. తమిళనాడులో టీవీకే, తెలంగాణలో టీఆర్ఎస్ అంటూ కొత్త రాజకీయ ప్రయత్నం గురించి ఆమె అయితే ప్రత్యామ్నాయం గురించి అయితే ఆమె మాట్లాడడం కూడా జరిగింది. అలాంటి సమయంలో విజయ్తో అనుబంధం ఉన్నటువంటి జ్యోతిష్యుడితో కవిత భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి కవిత పేరులో నిజంగానే మార్పు రాబోతుందా? కల్వకుంట్ల పేరును పక్కన పెడతారా? లేకపోతే ఇదంతా కూడా కేవలం వ్యక్తిగత భేటీ మాత్రమేనా? కవిత రాధన్ పండిట్ భేటీ వెనుక అసలు కారణం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పాలి. ఇక పేరు మారుతుందా, రాజకీయ రూట్ మారుతుందా అన్నది రాబోయే రోజుల్లోనే క్లారిటీ రానుంది. రైట్, ఇదే అంశం పైన మరింత సమాచారం మనతో పంచుకోవడానికి ఇక ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ తంత్రశాస్త్ర నిపుణులైనటువంటి గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారు నమస్కారం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అయితే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత రాధన్ పండిట్ను అంటే విజయ్ జ్యోతిష్యుడు అయినటువంటి రాధన్ పండిట్ను కలిసినట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు కలిశాడు అనే దానిపైన అయితే చాలా ఆసక్తి నెలకొంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే ఇక్కడ వస్తున్న వదంతులు ఏంటంటే కవిత పేరు మార్చుకోబోతుంది, తన రాజకీయ గమ్యం ఏదైతే ఉందో అనుకునే దానికి రీచ్ అవ్వడం కోసం అయితే ఆమె పేరులో కొన్ని అక్షరాలను మార్పు చేసుకోబోతోంది అన్న కోణంలో తెలుస్తుంది. అయితే ఇక్కడ పేరు మార్చుకోవడం పైన కానీ పేరులో అక్షరాలు మార్చడం పైన కానీ జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది గురుగారు? ఇక్కడ మనము ఆలోచించుకోవాల్సింది కవిత గారి గురించా, జ్యోతిషుడి గురించా? రాధాకృష్ణ గారు, మొట్టమొదటిసారిగా మనం ప్రస్తుతం అయితే అసలు పేరు మార్చుకుంటే భవిష్యత్తు మారుతుందా, పేరులో అక్షరాలు మారిస్తే మన తలరాత మారుతుందా అన్న దానిపైన ప్రస్తుతం మనం చర్చించుకుందాం. తప్పకుండా అండి. న్యూమరాలజీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆస్ట్రాలజీ ఎంతైతే ముఖ్యమైనదో న్యూమరాలజీ కూడా అంతే ప్రాముఖ్యమైనది అనేది మన సాక్ష్యాలు చెప్తూ ఉన్నాయి. కానీ పేరు మారితే ఊరు మారుతుందా అనేది ఒకటి మనం గమనించుకోవాలి.
ఎంతవరకు పేరు మార్చడం వలన మనకి పరిస్థితులు అనుకూలంగా వస్తాయి అనేది గమనించుకోవాలి. గ్రహాల యొక్క స్థితిగతులు, గ్రహాల యొక్క సౌలభ్యం, దశలు, అంతర్దశలు ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. గోచార ప్రకారంగా మనం తీసుకున్నప్పుడు ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటి అధ్యయనం. దాంట్లో న్యూమరాలజీ అనేది ఒక అధ్యయనం మాత్రమే తప్పితే న్యూమరాలజీ వల్ల ప్రపంచం మారుతుంది అనేది కాదు. మనము వెళ్ళాల్సినటువంటి ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. ఎన్నో రకాల మార్గాలను మనం వెళ్ళేటువంటి వెహికల్ తీసుకోవాలి, వెళ్ళాలి. అంతే కనుక మనకి పేరు మార్చడంతో జాతకం మారుతుంది అంటే ఒకటి సార్, ఇప్పుడు మీ పేరు రాధాకృష్ణ గారు, అవును. మీ పేరులో ఒక కే పెడితే మనము సీఎం అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రయత్నం చేద్దామా? మీరే చెప్పాలి. అదే సార్ రాధాకృష్ణ గారు, మన పేరులో కే గాని ఎస్ గాని హెచ్ గాని ఒకటి మారిస్తే మీరు సీఎం అవుతారంటే మీకు అయ్యేటువంటి 1000 కోట్లైనా నేను పెడతా, ఓకే. 1,00,000 కోట్లైనా నా దగ్గర ఉన్నారు, పెట్టిస్తా. పేరు మారితే సీఎం అవుతారంటే మీరు సీఎం క్యాండిడేట్ గా నిలబడొచ్చు, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఈ భారతదేశంలో. అతను రమ్మనండి, పేరు మార్చమనండి, మీ పేరులో కరప్షన్ చేయమనండి, సీఎం చేయమనండి. ఇక్కడ విజయ్ గారు, జయలలిత గారికో ఆ టైంలో అదృష్టం మారింది. ఆ టైంలో గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, ఆపోజిట్ లో ఉండేటువంటి పర్సన్స్ అందరూ కూడా అక్కడ వాళ్ళకి సానుకూలంగా లేకపోయి ఉండొచ్చు. వారి అదృష్టం అనేది, ఇప్పుడు చంద్రబాబు గారు ఏం పేరు మార్చుకున్నారని సీఎం అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు ఏం పేరు మార్చుకున్నారని చనిపోయినారు, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు దిగిపోయినాడు, రోసి గారు ఎందుకు చనిపోయినారు, ఇప్పుడు జయలలిత గారు ఎందుకు ఆవిడ మరి కలకాలంలో లేకుండా 100 సంవత్సరాలు బతకాలి కదా. మరి కరుణానిధి గారు ఏమయ్యారు, మరి స్టాలిన్ గారు ఏమయ్యారు. ఇక్కడ మనకి జాతకం అనేది ఒకటి ఉంటుంది సార్, అదృష్టం అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మనము చేయవలసినటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, మరి మన కేసీఆర్ గారు ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, కేసీఆర్ గారు ఎన్ని రకాల హోమాలు చేపిస్తారు, ఆయన ఎన్ని రకాల యజ్ఞాలు చేపిస్తారు. పేరు మార్చుకోవడం పెద్ద సమస్య విషయం కాదుగా ఆయనకి. మరి ఎందుకు ఆయన ఓడిపోయినారు? దానికన్నా రాజసామల యాగమో, చండీ యాగమో చేపిస్తూనే ఉన్నారు కదా ఆయన. సురేష్ బాబు గారు, ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, మరి ఆల్రెడీ అదృష్టం ఉంటే ఈ పూజలు, నోములు అవసరం లేదా? మరొక విషయం, పేరు మార్చితే అదృష్టం మారదు అన్నప్పుడు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది? అసలు జ్యోతిష శాస్త్రం పనికిరాదా ఇక్కడ? ఇది జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా గొప్ప విశేషం అండి. అది మనకి అండమాన్ నికోబార్లో దొరికేది కాదు, మన సముద్రాల్లో ఉండేది కాదు. జ్యోతిష్యం అనేది సముద్రం కన్నా పెద్ద గొప్పదండి. అది నేర్చుకునే కొంది ఇంకా నేర్చుకోవాల్సి వస్తుంది. దాంట్లో పేరు మార్పిడి అనేది, న్యూమరాలజీ అనేది ఒక అధ్యయనం మాత్రమే తప్పితే దాంట్లో పేరు మారితే సీఎం అవుతారనో, పేరు మారితే పదవులు వస్తాయనో కాదు. వారి అదృష్టం కూడా పరీక్షించుకోవాలి, వారి యొక్క గ్రహస్థితిని కూడా గమనించుకోవాలి. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే అది ఏమీ అవ్వదనమాట. మన దరిద్రము, మన అదృష్టము మన దగ్గరే ఉంటుంది. మన యొక్క గ్రహస్థితి మారినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని రకాల పాజిటివ్ ఉంటది. అతనికి దరిద్రం ఏంది అంటే, అతను చెప్పడం వల్ల పార్టీ గెలవలేదు, పార్టీ గెలిచడం అదృష్టం ఉంది. పార్టీ గెలవాలని దాదాపు నాకు తెలిసినంత వరకు 78 మంది జ్యోతిష్యులు విరు రాష్ట్రాలు, 4 రాష్ట్రాల్లో కలిపి 78 జ్యోతిష్యులు కూడా మన విజయ్ గారు గెలుస్తారు అని చెప్పినారు. మరి వారందరూ ఎందుకు పేరు రాలేదు? మరి వారందరికి ఎందుకు పేరు రావట్లేదు? చంద్రబాబు గారు గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పేసినటువంటి జ్యోతిష్యులు 12 మంది ఉన్నారు. మరి వారంతా ఎందుకు రావట్లేదు బయటికి? రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పినటువంటి జ్యోతిష్యులు 24 మంది ఎందుకు సార్ బయటికి రావట్లేదు? ఇదంతా కూడా కేవలము పబ్లిసిటీ కోసం చేసుకునేటువంటి తప్పితే, న్యూమరాలజీ వల్ల పేరు మారటం ద్వారా వాళ్ళు సీఎం అవుతారు అంటే, నా పేరు సురేష్ బాబు గట్టుపల్లి, నా పేరులో ఏ కరప్షన్ చేసుకోవాలో చేయమని చెప్పండి, నేనేమైనా సీఎం అవుతానో ఒకసారి చూడండి సార్ ప్లీజ్. ఇక్కడ అవకాశం ఉంటే వాళ్ళకి ఏమన్నా ఆద్య జ్యోతిష్యుడికి చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో నా పేరులో కరప్షన్ చేసి ఒక 1 డే సీఎం అయినా సరే, మనకి ఒకే ఒక్కళ్ళు లాగా మన అతను ఉన్నారు అర్జున్ గారు చేసినట్టుగానే ఒకరోజు సీఎం అయినా చాలు సార్. ఏదైనా ఉంటే ప్రయత్నం చేయమండి సార్, 1,00,000 కోట్లు ఇస్తాను. 1000 కూడా కాదు, 1,00,000 కోట్లు బినామీల దగ్గర నుంచి నేను ఇప్పిస్తాను సార్. పారిశ్రామికవేత్తల నుంచి ఇప్పిస్తాను సార్. ఓకే, ఇక్కడ అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే మరి ఇక పనులు కావు కదా. మరి ఇక ఈ పేరు మార్చుకునే ప్రయత్నం చేస్తే ఈ పేరు మార్పిడి ఏమైనా ఆమెకు బలం చేకూరే అవకాశం ఉందా కల్వకుంట్ల కవితకు? ఇక్కడ ఒకటి సార్, మనకి దరిద్రం బాగాలేనప్పుడు ఏమైందంటే అరటిపండు తిన్నప్పుడు పళ్ళు ఇరిగిపోతాయి. ఇక్కడ మనకి ఉండేటువంటి కాంపిటీషన్స్, ఇక్కడ మనకి ఏదో ఒకటి కొత్త రకం కావాలి, కొత్త రకం వరబడి సృష్టించాలి. ఇక్కడ ఆవిడ ఉండేటువంటి కష్టాల్లో, ఆవిడ ఉండేటువంటి పడేటువంటి తపంలో ఆవిడ ఉన్నారు, ఆవిడ బాధల్లో ఆవిడ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒడిదుడుకులు చాలా ఉన్నాయి. కొత్త పార్టీ నరవడికి వచ్చేసి కొత్త పార్టీ బయటికి రావాలంటే చాలా తపన తాపత్రయం ఉండాలి, దాంతో తగ్గట్టు శ్రమ ఉండాలి,
దాని తగ్గట్టుగా ప్రయత్నపూర్వకంగా ఇది ఒక అవకాశం మాత్రమే తప్పితే పేరు మారిస్తేనో అంటే ఇప్పుడు కల్వకుట్ల కవిత గారు అని ఉన్నటువంటి ఆవిడకి పదవులు రాలేదా అండి ఎప్పుడును? వచ్చాయి. ఇటీవరి కాలంలో ఆవిడకి ఇప్పుడు ఉన్నటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి? అవును. అవన్నీ ఆవిడకి తెలియక చేస్తారంటారా? ఇప్పటి వరకు ఆవిడకున్న పేరు ఎక్కడి నుంచి వచ్చింది? కల్వకుట్ల కవిత గారు ఇప్పటి వరకు ఆవిడకున్నటువంటి మర్యాద కావచ్చు, పేరు కావచ్చు, ప్రఖ్యాతి కావచ్చు, హోదా కావచ్చు, అన్ని కావచ్చు అండి. ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? డి కవిత గారి నుంచి వచ్చాయా? కే కవిత గారి నుంచి వచ్చాయా? కల్వకుంట్ల కవిత కే కవిత గారి నుంచే కదా. అంతే కదా. మరి అంత క్షణం గాను మరి పేరు మార్చుకోవడం ద్వారా అంటే రేపటి రోజున ఈ పేరు వాళ్ళ మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటారండి? మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు కవిత గారి గురించి పక్కన పెడదాం, ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఒకసారి. పేరు మారిస్తే అంటే పెళ్లిళ్లలో ఏం చేసేవారంటే అప్పుడు నక్షత్రాలు కలవనప్పుడు ఏదో చెప్పి చంత తాంతంగా చేసేసి పేరు మార్చేనా జాతకం మారుతుందేమో అదృష్ట ప్రకారంగా బాగుంటుంది అని చెప్పి పేరు మార్చి పెళ్లిళ్ళు చేసేవారు. ఆ తర్వాత కాలంలో వాళ్ళకి జయలలిత గారికి జయాన్ని పెట్టారు, ఎవరి పేరైనా విజయ్ గారికి విజయాన్ని పెట్టేశారు, జయ కలిపారు. అంటే ఇప్పుడు ఒకటి సార్, విజయ్ గారు ఇప్పుడు ఆ పార్టీలోంచి రాజీనామా చేసి బయటికి రమ్మనండి, 4 జైలు కలపమనండి, గెలిస్తే నేను చూస్తాను. గెలవమని చెప్పండి, మళ్ళీ పేరు మార్చుకొని ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టుకొని మళ్ళీ గెలవమని చెప్పండి, అప్పుడు నమ్ముదాం, అప్పుడు తీసుకుందాం. నేను న్యూమరాలజీని నమ్ముతాను, న్యూమరాలజీ చెప్తాను, నేను న్యూమరాలజిస్టే. కానీ పేరు మారిస్తే జాతకం మారుతుంది, పేరు మారిస్తే అదృష్టం మారుతుంది, ఇంటి పేర్లు మారిస్తే అవుతుంది, జాతకాల పేర్లు మారిస్తే అవుతుంది అంటే మాత్రము ఖచ్చితంగా దీన్ని నేను ఏకీభవించట్లేదు. పేరుకు న్యూమరాలజీకి సంబంధం లేదంటారు అంటే మరి పేరుకి న్యూమరాలజీకి సంబంధం ఉంది. రాధాకృష్ణ గారు, పేరుకి న్యూమరాలజీకి సంబంధం ఉంది, కానీ పేరు మారిస్తే పదవులు రావు. పేరు మార్చడం వల్ల పదవులు రావు. పేరు మార్చడం వల్ల మనం రాజకీయ సన్యాసి కాము, రాజకీయంలో పెద్దగా వెళ్ళగలం. పేరు మార్చడం వల్ల ఒరిగేది ఏం లేదు. ఉన్న పేరులో పరిష్కారం చేసుకోవాలి, ఉన్న పేరులో సంస్కారం చేసుకోవాలి, ఉన్న పేరులో పరిహారాలు చేసుకోవాలి, ఉన్న పేరుకి పాజిటివిటీ తీసుకురావాలి. పేరు మార్చడం అనేది జరిగితే అట్లాగనుకుంటే ప్రపంచంలో ఎంతో మంది పేరు మార్చుకుంటారు. రిలయన్స్ అంబానీ గారు పేరు మార్చుకోవటం వలన అతను కోల్పోయేది ఏం లేదు సార్. ఇక్కడ ఒక వాదన ఏంటంటే మరి జయలలిత గారు విజయ్ గారు పేరు మార్చుకోవడం వల్లనే ఆ సీఎం అనే పదవికి ఆ హోదాను దక్కించుకోగలిగారు. మరి కవిత గారు కూడా సేమ్ నేను పేరు మార్చుకుంటేనే ఆ సీఎం అనేటువంటి పీఠాన్ని ఎక్కే ప్రాప్తి ఉంటుంది అన్న కోణంలో మరి అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అదే కోణంలో ఆలోచించే రాధన్ పండిట్ను భేటీ అయ్యారు అన్నట్లు తెలుస్తా ఉంది. దీన్ని ఏమంటారు మీరు? గ్రహాలు మార్పిడి వలన వారి అదృష్టం రావడంతో జరుగుతుంది తప్పితే ఆ తరుణంలో ముందు రోజు పేరు మార్చుకొని ఉండడమా, ఆ పేరు మార్పిడి వలనే కాదా అనుకునే దానికి ఏమీ లేదు. కేవలం గ్రహం ఆ రోజు మారొచ్చు. జయలలిత గారి జాతకంలో ఏమైంది అంటే కనుక తను పేరు మార్చిన మొదటి రోజున తను పేరు మార్చకపోయినా కూడా గురుబలం ఆవిడకి ఎక్కువ వచ్చినది కాబట్టి జయలలిత గారు గెలిచినారు. విజయ్ గారి సంగతి తీసుకున్నట్టయితే కనుక విజయ్ గారి గురించి 7 కరెక్ట్ చెప్తున్నాను సార్. విజయ్ గారి గురించి బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నాను నేను. 7 3 స్త్రీలు 4 పురుషులు 7 కూడా కేరళలో ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో 41 రోజున దీక్ష తీసినారు. వాళ్ళు శాకాహారులుగా ఉంటూ ఎన్నో రకాల తపస్సు చెంది దీక్ష చేసుకుని సాధన చేస్తున్నారు. ఆ 7 సాధన చేయడంతోనే గెలిచారు అని నేను చెప్తా. ఇది నా నమ్మకం. న్యూమరాలజీ ప్రకారంగా పేరు మార్చుకోగాని అనేది అది వారి నమ్మకం. ఇక్కడ ప్రపంచంలో ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి, ఎవరి నమ్మకం వారిది. ఇక్కడ విజయ్ గారు అతను మామూలుగా చెప్పాలి అంటే కనుక ఇలాంటి వాటిని నమ్మరు. అతను ఈ రోజు సీఎం అయినాడు. సీఎం అవ్వకముందే అతను ఒక సెలబ్రిటీ, సీఎం అవ్వకముందే అతను ఒక హీరో. మరి అప్పుడు వచ్చిన పేరు మార్చుకోవడం వల్లనే వచ్చిందా? మరి పవన్ కళ్యాణ్ గారు ఏ పేరు మార్చుకున్నారని తను డిప్యూటీ సీఎం అయ్యారు? మీరు ఇప్పుడు ఎన్నో రకాలుగా మనం ఆలోచించుకోవాలి ఈ కోణంలో. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ పేరు మార్చుకోవడం వల్ల అయ్యారా? ఇప్పుడు ఓడిపోయినటువంటి వాళ్ళు పేరు మార్చుకోలేదు కాబట్టి ఓడిపోయినారా? జాతకం అనేది ఒకటి ఉంటుంది, పరిశీలన ఒకటి ఉంటుంది, మంత్రము తంత్రము. రాజకీయ నాయకుల్లో కావాల్సింది ఒకటి సార్, మంత్రం ఉంటుంది, తంత్రం ఉంటుంది. ఎదుటి వారు ఓడగొట్టాలి అంటే తంత్రము, గెలవాలి అన్న తంత్రము. ఈ తంత్రము రాజకీయ నాయకుల్లో కానీ పారిశ్రామికవేత్తల్లో కానీ తంత్రము తప్పితే వేరే దాని వల్ల కాదు. ఇది నేను పర్టికులర్ గా రాసిస్తా. తంత్రం వల్లనే అవుతుంది.
ఇప్పుడు మీరు అనుకున్నటువంటి ఇప్పుడు మన కవిత గారు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా సరే పార్టీ పెట్టిన తర్వాత మంచి పదవులు రావాలని ప్రజలకు మంచి సేవ చేయాలని ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తక్కువ చేస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు పాలన తక్కువ చేస్తున్నారా అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన సంబంధించిన ఆయన బాగా చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వంలో బాగా చేస్తున్నారంటే బ్రహ్మాండం చేస్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ గెలవాలి. మరి కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయినారు? మరి ఇలాంటి జ్యోతిషుడు దొరకనా? మరి ఇలాంటి న్యూమరాలజిస్ట్ దొరకనా? ఇక్కడ కేవలము మర్యాద పూర్వకంగా కలవడం అనేది ఒక పద్ధతి సార్. మన జ్యోతిషుల ప్రకారంగానో న్యూమరాలజీ ప్రకారంగానో కాదు, మర్యాద పూర్వకంగా వచ్చి కలవటమా, దాంట్లో వారి వారి అభిప్రాయ ప్రకారంగా పేరు మార్చుకుంటారేమో, అది వేరే విషయం కదా. కానీ పేరు మారవడంతో గెలవటం అనేది అయితే గనక మన తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఉన్నారు సార్. సీఎం పోటీగా క్యాచ్ చేసేవారు 15 మంది ఉన్నారు. మరి వీళ్ళు కూడా పేరు మార్చుకుంటే అందరు ఎంతమంది సీఎంలు అవుతారు? మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా రేపొద్దున కొత్త పార్టీలు 2 రాబోతున్నాయి. మరి వీళ్ళు కూడా పేరు మార్చుకోవాలా సార్? అంటే ఇప్పుడు ఇక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటారు? లేదండి, పేరు మార్చుకోవడం వల్ల ప్రయోజనం రాదు. ఉన్న పేరుని పాజిటివిటీ చేసేదానికి ఏదైనా ప్రయోజనం చేయాలి తప్పితే వారి దరిద్రమో అదృష్టమో తెలియదు కానీ ఏదో పేరు వచ్చింది వానికి అంతే, వాళ్ళు చెప్పారు అతను గెలిచారు, వారు చెప్పారు అతను గెలిచారని చెప్పేసి పబ్లిసిటీ చేసుకునే దానికి ఇది ఒక కోణం తప్పితే వేరేదైతే నాకేం కనిపించలేదండి. రాజకీయ నాయకుల్లో జరిగేది ఏంటంటే మంత్రము తంత్రము తప్పితే అవన్నీ కూడా పేరు మార్చడం వల్ల అంటే అవి నేనైతే అంత ఇదిగా అయితే నేను చెప్పలేనండి. వాటిలో అది గెలుస్తారని అయితే నేను చెప్పలేను. పేరు మార్చడం వల్ల గెలవటం అయితే కనుక ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, పేరు మారిస్తే గెలవడం అనేది జరిగితే గనక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 15 మంది సీఎం క్యాడర్లో పోటీ చేయబోతున్నారు. 15 మంది సిద్ధంగా ఉన్నారు. వారు కూడా పేరు మార్చుకుంటే ఏమైనా సిద్ధంగా అవుతారేమో చూద్దాం. మరి ప్రయత్నం, మరి గురువు గారు పేరు మారిస్తే ఏమైనా సిద్ధంగా ఆయనకి చేయగలుగుతారేమో. అంటే మీరు ఒక విషయం చెప్పారు, అంటే విజయ్ గారి గెలుపులో అయితే మరి ఈ పేరు మార్పు న్యూమరాలజీ అనేది లేదు, కానీ ఒక 7గురు మరి వాళ్ళు నిష్టగా కూర్చొని వాళ్ళైతే చేసినటువంటి ప్రయోగం వల్లనే విజయ్ గెలిచాడు అనుకోవడంలో మీరు మాట్లాడారు. మరి ఆ 7గురు గురించి మరి కవితకు తెలిస్తే కవిత ఆ 7గురుని కూడా పడితే మరి గెలవచ్చు అప్పుడు? లేదు సార్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది సార్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఆ 7గురు ఎవరంటే ఆ పార్టీకి అనుసరులు, అలానే ఆ విజయ్ గారికి అనుచరులు, వారి దగ్గర ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళ పేర్లు చెప్పకూడదు, వారి దగ్గర ఉండేటువంటి వ్యక్తులు వారి కోసము ప్రాణం ఇచ్చేటువంటి సన్నిహితులు కాబట్టే వారి కోసం శ్రమ చేశారు. ఇక్కడ ఒకటి సార్, నేను 2 పార్టీలకు పనిచేస్తున్నాను, ఏపీలో ఒకటి తెలంగాణలో ఒకటి. 2 పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో నేను కూడా 41 రోజు దీక్ష చేశాను. నేను కూడా చెప్తున్నాను, నేను అనుచరులను కాదు, నీకు కావాలని చెప్పి అభిమానంతో నేను చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దీక్ష చేయడం అనేది వేరు, సాధన చేయడం అనేది వేరు, వారు గెలవాలని చెప్పి చేసేటువంటిది వేరు. నేను పోయి శ్మశానంలో చేశాను డైరెక్ట్ గాను. ఇప్పుడు ఎన్నో రకాల ప్రక్రియలు క్రియలు ఉంటాయి, ఆ విధంగా మనము చేసుకోవాలి తప్పితే ఉన్న పేరుని పాజిటివిటీ తీసుకురావడం ఒక పద్ధతి అయితే పేరు మార్చే తత్వంతో గెలుస్తారనైతే లేదు. ఇలాంటి తత్వం మరి స్టాలిన్ గారికి తెలీదా? ఎందుకు ఓడిపోయినారు? మరి జగన్ గారికి తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు తెలీదా? ఎందుకు ఓడిపోయినారు? పేరు మార్చమని జగన్మోహన్ రెడ్డి గారి పేరు మార్చి నెక్స్ట్ టైం సీఎం చేయమనండి, నేను ఇప్పిస్తాను 100 కోట్లు, 100 కాదు 150 కోట్లు ఇప్పిస్తాను నేను. అక్షరాల మీ మన ఛానల్ మాధ్యమం సాక్షిగా చెప్తున్నాను. మరి కొందరు సినీ ప్రముఖులు చెప్తా ఉంటారు, అంటే మా పేర్లు మారిన తర్వాతే మా తలరాతలు మారాయని కొన్ని సినీ ప్రముఖులు చెప్తా ఉంటారు. నేను కూడా పబ్లిసిటీ చేస్తాను సార్. నేను 15,000 రూపాయలు ఇస్తే ఈ రోజు నాకు మనకి క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు, వచ్చేసి సురేష్ గారు గొప్ప, సురేష్ గారు దిబ్బ, నాకు ఒక పెద్ద 6 అడుగులు కటౌట్ పెట్టి పాలాభిషేకం కూడా చేస్తారు సార్, పాదాలు కూడా అభిషేకం చేస్తారు. ఇవన్నీ కూడా కేవలం మనం పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే పేరు మారిస్తే ఊరు మారదు, మన దరిద్రం మారదు సార్. అసలు న్యూమరాలజీ అంటే మీ భాషలో, అంటే మీ భాషలో న్యూమరాలజీ అంటే అర్థం ఏమిటి? మరి ఈ పేరు మార్పు అనేది న్యూమరాలజీ నుంచి పుట్టుకొచ్చిందే కదా? న్యూమరాలజీలో పేరు మార్పు లేదు సార్, ఉన్న పేరులో పాజిటివిటీ చేసేదానికి ఉంటుంది. మన దౌర్భాగ్యతనం ఏంటంటే ఎవరికి రాసుకున్నటువంటి పంచాంగం వాడిదే కాబట్టి, ఎవరు రాసుకున్నటువంటి బుక్ వాడిదే కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాసుకొని అలా పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్పితే పేరు మారితే ఊరు మారదు, పేరు మారితే దరిద్రం మారదు, పేరు మారితే అదృష్టం రాదు సార్. ఉన్న పేరుని పాజిటివిటీ చేసేదానికి న్యూమరాలజీ. మనకి న్యూమరాలజీ ఒకటి, సంఖ్యాశాస్త్రం ఒకటి. ఏం చెప్పాయంటే మన శాస్త్రాలు అదొక గణిత శాస్త్రంగా మనం ఏం చెప్పుకోవాలంటే గనక ఈ న్యూమరాలజీ ఎందుకు వచ్చింది, ఎందుకు పుట్టింది, ఎందుకు చేస్తున్నామంటే ఇది ఫారెన్ లో చేసేవారు, చాలా గొప్ప విశేషం. న్యూమరాలజీ చాలా గొప్ప సబ్జెక్ట్ సార్, అది మనం తక్కువ చేయకూడదు. కాకపోతే మనం తక్కువ చేసుకుంటున్నాం అలాగా. ఇక్కడ న్యూమరాలజీ అనేది సబ్జెక్ట్ ఏంటి అంటే గనక ఉన్న పేరుని మనము ప్రతి ఒక్కరు కూడా మంత్రోచ్చారణ చదవాలి అంటే గనక మనం పూజా మంత్రాలు చదవాలి, మడి కట్టుకోవాలి, స్నానం చేయాలి, ఇన్ని రకాల నియమాలు పాటించుకోవాలి. ఒక్కొక్కరికి నోరు తిరగదు, నోరు తిరగదు, నక్షత్రం ఆ ఒక పదాలు పలకొచ్చు, పలకరాని రావచ్చు, మంత్రోచ్చారణ అనేది సరిగా చేయకపోతే అది వేరే విధంగా వెళ్ళిపోతా ఉండిద్ది. కాబట్టి ఈ
న్యూమరాలజీలో ఏమైతుందంటే కనుక కొన్ని పదాలు ఉంటాయి. ఏ అనేది ఒక లెటర్ ఉంటుంది, బి అనేది ఒక లెటర్ ఉంటుంది. ఏ అనేది మనకు మైండ్ లో నుంచి ఉద్భవిస్తూ ఉంటది, మనకి బి అనేది మనకు నాభిలో నుంచి వస్తుంది, అంటే మనకి కంఠంలో నుంచి వస్తుంది. సి అనేది మన నాభిలో నుంచి వస్తుంది. ఎలాగ మనకి పలికేదానికి ఈ సి అనే దానికి ఈ ఓడు ఉచ్చారణ మనకి నాభిలో నుంచి వస్తుంది కాబట్టి ఆ ఉచ్చారణ మన ఓంకారనాదం ఎలా అయితే నాభిలో నుంచి వస్తుందో ఆ నాభిలో నుంచి ఓంకారనాదం పలకనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ సి అనేటువంటి లెటర్ ని మనం పలకడం ద్వారా ఆ ఒక ఉద్భవించేటువంటి ఆ ఒక పాజిటివ్ థింగ్స్ అనేది మనకి లభ్యపడుతూ ఉంటాయి. కాబట్టి న్యూమరాలజీ అలాంటి సందర్భాలు ఉపయోగించుకోండి. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలను చదువుకోవడానికి సిద్ధంగా సౌలభ్యంగా ఉండేదానికి కేటాయించింది. సంఖ్యాశాస్త్రం ఉంది. ఈ సంఖ్యాశాస్త్రం కూడా 1 అంటే రవి భగవానుడిది, 2 అంటే చంద్ర భగవానుడిది, ఇలా సృష్టించబడి వీటిని విభజించేసి మనకి డైరెక్ట్ గా నవగ్రహాల చుట్టూ తిరగలేకపోయిన వాళ్ళు, నవగ్రహాల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు, అక్కడ దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు చేయలేని పక్షాన ఈ న్యూమరాలజీ అనేది ఈక్వల్ గా ప్రయాణం చేసేప్పుడు కానీ, ఒక గార్లో ప్రయాణం చేసేప్పుడు కానీ, ఏదైనా అపశకం కానీ అపకీర్తి కానీ వచ్చినప్పుడు ఈ న్యూమరాలజీ ద్వారా కూడా కొన్ని సంఖ్యలు కానీ, కొన్ని నెంబర్స్ కానీ, కొన్ని పదాలు కానీ ఆ పలికినప్పుడు ఆ పాజిటివ్ థింగ్స్ మనకు కూడా వస్తాయని చెప్పేసి న్యూమరాలజీ కేటాయించారు. అంతేకాకపోతే పేరు మారిస్తే సీఎం అవుతారు, పేరు మారిస్తే పిఎం అవుతారు, పార్టీ పేర్లు మారిస్తే పార్టీలు గెలుస్తాయి అంటే బీఆర్ఎస్ మార్చారు. అంటే మీరు చెప్తున్న ప్రకారం కూడా సంఖ్యాశాస్త్రం అనేది బలం చేకూరుస్తుంది అని అంటున్నారు కదా. అంటే మరి ఇక న్యూమరాలజీ ప్రకారము మరి ఆ రకంగా చూస్తే కల్వకుంట్ల కవిత అనే పదం మొత్తం కూడా ఒక సంఖ్య వస్తుంది, యాడ్ చేస్తే దాని ఒక సంఖ్యగా కూడితే. మరి ఇక కవిత అనేది ఒక సంఖ్య. రాధాకృష్ణ గారు ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అన్నారు, మరి ఇప్పుడు ఆవిడ పదవులు కేటాయించలేదా? ఆవిడకి పదవులు ఏలలేదా? ఆవిడ పదవులు అనుభవించలేదా? డబ్బులు ఎక్కడ రాలేదా? ఆవిడ ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? పదవులు ఉన్నంత వరకు బాగానే ఉన్నాయి కదా, మరి అప్పుడు వరకు బాగుంది, ఇప్పుడు బాగాలేదా అండి? అంటే సీఎం సీటుకు ఆ కల్వకుంట్ల కవిత అనేటువంటి పదం అర్హత పొందలేకపోతుందేమో. అంటే సీఎం అంటే వేరే పేరు పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా 10 మంది రేవంత్ రెడ్డి గారిని పెట్టుకుంటారు ఇప్పుడు. అంటే ఆ పదవికి ఈ పేరుకు పొంతన కుదరట్లేదేమో. మరి ఆ పదవికి పొందాలంటే కవిత అని పేరు మార్చుకోవాల్సి వచ్చిందా? అసలు ఏంది ప్రాబ్లం ఏంది అనేది మాకు క్లారిటీ కావాలి. మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్ సార్, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పేరు మారుస్తాం, చెప్తున్నా వినండి. ఇప్పుడు కవిత గారు అని పెట్టిన తర్వాత ఆ అక్టోబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ 2026 సంవత్సరం అక్టోబర్ ఎలక్షన్స్ ఉన్నాయండి అన్నప్పుడు గెలుస్తారా ఆవిడ అన్నప్పుడు మనం ఒక క్వశ్చన్ తీసుకోవాలి. గెలుస్తారా ఆవిడ, లేదా మళ్ళీ సీఎం గా మన రేవంత్ రెడ్డి గారు వస్తారా, మరి లేకపోతే ఇంకెవరైనా పదవులు వస్తారా? మరి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, మరి 15 మంది కూడా ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పేరు మార్చుకుంటారు. మరి ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది? ఇక్కడ నేను మీకు ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాను, పేరు మారుస్తారు ఓకే, పేరు మార్చిన తర్వాత ఆవిడకి పదవులు రావచ్చు, సీఎం అవ్వచ్చు. సీఎం అయ్యేటువంటి క్యాడర్ కానీ, కెపాసిటీ కానీ, క్యాపబిలిటీ కానీ, వర్కింగ్ కానీ ఆవిడలో చాలా ఉన్నాయి, దృక్పథం ఉన్నాయి, ఆవిడలో చాలా రకాలుగా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, కాదని నేను అల్లా. తెలంగాణ రాష్ట్రంలో సీఎం అయ్యేటువంటి అవకాశాలు చాలా 99% మన కవితమ్మ గారికి ఖచ్చితంగా ఉన్నాయి. ఇది నేను కాదనట్లా. నేను ఆవిడ జాతకం చూశాను, ఆవిడ కోసం కూడా నేను చాలా పోరాడుతున్నాను, చేస్తున్నాను. కానీ వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఇక్కడ కేవలము పేరు ఈ రోజు మార్చిన తర్వాత, ఆవిడ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత సీఎం అయ్యారు అంటే పేరు మార్చుకోవడం వలన కాదు, ఆవిడ జాతకం మారడం వలన, లేదా ఆవిడకి జరిగినటువంటి నెగిటివిటీ పోవడం వలన. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆవిడ సీఎం అవ్వచ్చు, కాదని నేను అన్నాను, కానీ పేరు మార్చుకోవడం వలన కాదు. ఆవిడ యొక్క గ్రహస్థితి మారుతుంది. ఆ టైంలో గ్రహాలు అయితే మన కోసం ఆగవు సార్. గ్రహాలు ఆవిడ సీఎం అయ్యేటువంటి క్యాండిడేట్ అవుతుంది అనుకుంటే కనుక శుక్రుడు కావచ్చు, గురువు కావచ్చు, బుధుడు కావచ్చు, రవి కావచ్చు, ఆవిడకి అదృష్టం ఇచ్చేటువంటి తరుణంలో ఉన్నారు అంటే ఆ సమయంలో ఖచ్చితంగా గెలుస్తారు ఆవిడే. పేరు మార్చుకోవడం వలన కాదు. కాకపోతే అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే పేరు మార్చుకోవడం వల్లనే గెలుస్తారేమో అనుకుంటారు. కాదు, గ్రహస్థితి ఆ టైంకి మారుతుంది, గ్రహస్థితి మారుతుంది కాబట్టి గెలుస్తున్నారు. పేరు మార్చుకోవడం ఒకటే కాదు. ఓకే. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయానికి మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. సో ఇది ఓవరాల్గా అంటే కవిత పేరు మారుతుంది, కవిత పేరు మార్చుకుంటే సీఎం సీటుకు అర్హత పొందవచ్చు అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇక పేరు మార్చుకుంటుందా, ఈ మార్పు చేయడం పైన ఇక ప్రస్తుతం అయితే చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత పేరుకు బదులుగా
కవిత అని మాత్రమే పిలిచేలాగా, లేదంటే కవిత డి అని మార్చుకునేలాగా అయితే మరి ఆ ఆప్షన్లు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి అయితే మరి ఈ పేరు మార్పు సూచనల పైన ఇక మరి గట్టుపల్లి సురేష్ బాబు గారు చెప్తున్నట్లయితే పేరు మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు, జాతకరీత్యా మాత్రమే ఏమన్నా ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుందన్న కోణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఎస్పెషల్లీ ఆయన ఇందాక మనం మాట్లాడింది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వాళ్ళు కూడా మరి అలాంటి వ్యక్తులే పేరు మార్పు పైన అయితే అది అంత ఉత్తుత వ్యవహారమే అన్న కోణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి ఈ పేరు మార్పు సూచన పైన కవిత నుంచి అధికారిక ధృవీకరణ అయితే ఇప్పటివరకు రాలేదు. కాకపోతే మరి అందుకే ఇవి మాత్రం అంటే ఇప్పుడు ప్రస్తుతం రాధన్ పండిట్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో విజయ్ని గెలిపించడంలో కీలకంగా ఆయన జ్యోతిష్యాన్ని చూసి ఆ పేరు మార్పు చేసిన తర్వాతే విజయ్ గెలిచాడు అన్న కోణంలో ఏవైతే వార్తలు వస్తున్నాయో అలాంటి విజయ్ పండిట్ ఇప్పుడు మరి రాధన్ పండిట్ అనేటువంటి పండిట్ ఆయన తెలంగాణలో ఇప్పుడు కల్వకుంట్ల కవితను కలవడము భేటీ అవ్వడం అయితే మరి మొత్తంగా ఈ యొక్క ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతోంది. కల్వకుంట్ల కవిత ఆ పేరులో అయితే ఖచ్చితంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి సీఎం సీటుకు ఇక ఎసరు పెట్టి ఖచ్చితంగా సీఎం పదవిని పొందాలి తెలంగాణ రాజ్యంలో అన్న కోణంలో అయితే మాట్లాడుకుంటున్నట్టు కూడా వినిపిస్తూ ఉన్నాయి మాటలు. మరి ప్రస్తుతం అయితే ఈ ఆసక్తికరమైనటువంటి విషయము సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. మరి ఇటీవల తమిళనాడు విజయ్ కూడా రాజకీయ ఎదుగుదలను కవిత పలుమార్లు ఆమె ప్రస్తావించడం జరిగింది. విజయ్ ఎదుగుదలను చూసి టీవీకే, ఇక తమిళనాడులో టీవీకే, తెలంగాణలో టీఆర్ఎస్ అంటూ కూడా మరి ఆమె కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా గురించి ఆమె మాట్లాడడం కూడా జరిగింది. చూడాలి మరి పేరు పరిణామాలు అంటే ఈమె పేరు మార్చడం వల్ల నిజంగానే సీఎం అవుతారా, లేకపోతే పేరు మార్చుతారా, ఆమె పేరు మార్చుతారా, లేదంటే మరి ఇక కొత్తగా పెట్టబోయే పార్టీకి ఏ పేరుతో ఏ లెటర్తో పెడితే బాగుంటుంది అన్న కోణంలో రాధన్ పండిట్ను పిలిపించారా అన్నది మాత్రం ఇక ఆమెనే సవివరంగా చెప్పే వరకు కూడా మరి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉండదు.